నిన్నటి రోజున ఒక ప్రెస్ మీటింగ్ జరిగింది. ఏమయ్యా అంటే ఎవరినో అరెస్ట్ చేసారట. అరెస్ట్ అనేది ఎందుకు చేస్తారు? చట్టపరంగా ఏదైతే ఉంటే చట్టపరంగా ఏదైనా లొసుగులు ఉన్నట్టయితే దాన్ని చూసుకొని చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంటుంది. ఇంకోటి మహేందర్ రెడ్డి గారికి ఆదిశీనన్న గారికి ఇది ఏదో కేసు కూర్చోబెట్టి చేసినట్టు. అసలు ఇది ఒక ప్రశ్న కాదు, ఇది ఒక సమస్య కాదు. వాళ్ళకు చాలా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, జిల్లా సమస్యలు ఉన్నాయి, 36 సమస్యలు ఉన్నాయి. అసలు ఏందని దీన్ని పట్టుకొని ఇవ్వడం వాళ్ళకి ఏమవసరం? ఇది ఏంది అసలు? ఈ అరెస్ట్ అయిన వ్యక్తి ఏంది? అరెస్ట్ అయిన వ్యక్తి గురించి ఎవరు అడిగినా సిరిసిల్ల ఏం చేస్తాడో అంటే ఎవరైనా చెప్తారు. దాని గురించి కూడా కావాలదాకా అవసరమా? పోతే ఇలా గౌరవ కలెక్టర్ గారు లాగారు. అసలు మీ బుద్ధి ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అధికారిని ఉపయోగించుకొని డీజీపీ కాడ నుంచి ఉపయోగించుకొని ఒక కండువా కప్పకుండా మొత్తం పనులు చేసుకున్నటువంటి గుణం మీది. కాబట్టి ఎప్పటికీ మీకు అవే జ్ఞాపకాలు వస్తుంటాయి. కానీ మా నాయకులకు అలాంటి అలవాటు లేదు. గౌరవ మహేందర్ రెడ్డి గారికి, మా విప్ అయినటువంటి సీనన్న గారికి జిల్లా వ్యాప్తంగా గడిచిన 10.5 సంవత్సరాల నుంచి ఏమేమి జరగలేదు. ఆ పనులు చేయడానికి వాళ్ళకు చాలా సమయం సరిపోతలేదు ఇవన్నీ వెతకడానికి. కానీ మీరు ఏదో కొంపలు అంటుకున్నట్టు, ఏమో జరిగినట్టు, ఏమో అరెస్ట్ చేసి పని పాట లేకుండా పని పెట్టుకున్నట్టు మీకు అవన్నీ బంద్ చేయరు. ఇంకోటి మీరు అసలు ప్రెస్ మీట్లు పెట్టి బంద్ చేయరు. ఎందుకంటే మేము 7 సంవత్సరాలు చూసి 2.5 సంవత్సరాల ముందర దుకాణం పెట్టినాం మా రేవంత్ రెడ్డి గారి గిట. మీరు ఇంకో 2 సంవత్సరాలు ఆగినాక మన లొసుకులు పోసుకులు ఉంటే అప్పుడు స్టార్ట్ చేయండి మీరు ప్రెస్ మీట్లు, తప్పులు ఒప్పులు. అరే మీకు ఒక తిరిగి చెప్తున్నాం, ఏమైనా సూచనలు ఈయనని చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడి అధికారులను గుంజి కలెక్టర్ గారు గౌరవమైనటువంటి పదవులు ఉంటారు, వారికి రాజకీయాలకు అతీతంగా ఉంటారు. కలెక్టర్ గారు వీళ్ళకు లాగకుండ్రి. ఎందుకంటే మీ గుణం ఇదివరకు IPS IASలను వాడుకున్నటువంటి గుణం డీజీపీ గారి నుంచి వాడుతున్నారు. కాబట్టి బంద్ చేసి సపరేట్ ఇంట్లో కూర్చుంటుంది. జరిగిన దాని గురించి చింతించకుండా ఇంట్లో ఉంటుంది.